నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. చంద్రబాబు నాయుడు గారు పదే పదే కలెక్టర్లతో మీటింగ్ జరిగినా, మంత్రులతో మీటింగ్ జరిగినా, ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగినా ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. ఎవరి పనితీరు అయితే బాగోదో వాళ్ళని మార్చుకోండి మార్చుకోండి అని చెప్పి. ఎందుకు అంటే అంటే కింద స్థాయి వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పర్ఫెక్ట్గా పని చేస్తేనే ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలైనా ఏదైనా సరే ప్రజలందరికీ వెళ్ళేది. వీళ్ళ మీదే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడున్న గవర్నమెంట్ గెలుస్తుందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉండేది. మరి అలాంటి వాళ్ళు పని చేయకుండా కూర్చుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇదే కారణమో, లేదంటే గత కొంతకాలంగా కొంత అవినీతి పెరిగిపోతుంది, లేదంటే సరిగ్గా పనులు జరగట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనేకమైన ఆరోపణలు వస్తున్న టైంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి కొంత క్లాస్ పీకారు. ఆ క్లాస్ ఏంటి అంటే ఆయన ఏమన్నారు, ఎవరైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళల్లో చాలామంది వారి వారి పనుల్ని సవ్యంగా చెయ్యట్లేదు, మీ మీద ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి, సో మీరు మార్చుకున్నారా, సరే సరే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఇది ఫైనల్ వార్నింగ్ అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతుంటే తెలిసింది. అంటే నెక్స్ట్ టైం ఇలాంటి ఆరోపణలు వస్తే పీకి పడేస్తారు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్ ఏం నెలకొంది, ఎవరికి ఆ వార్నింగ్ ఇచ్చారు అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా క్లాస్ పీక్తూనే ఉంటారు, ఎవరి పనితీరైతే బాగోదు. ఈసారి అందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బట్ ఎలా చూడాలి, ఇప్పుడైనా మారతారు అంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఓపిక ఎక్కువ, చాలా. ఆయన ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటారు కదా, సాఫ్ట్ స్కిల్స్ అంటారు, అలా ఈ అధికారులకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, మారతారేమో అని. ఎందుకు కారణం ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చేతనే పని చేయించుకోవాలి. ఎంతమందిని టెర్మినేట్ చేస్తారు? టెర్మినేట్ చేయలేదు లేదా సస్పెండ్ చేయలేరు. ఎంతమందిని చేసుకుంటూ పోతారు? ఉన్న వాళ్ళతోటే పని చేయించుకోవాలి. వాస్తవంగా కూడా ఉన్న వాళ్ళతోటి పని చేయించుకునేటువంటి వాళ్ళే నాయకుడు. ఆయన ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిరంతరం చేస్తూ ఉంటారు. 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు కదా. 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కానీ కొంతమంది అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు ఆయన. ఎక్కడ ఉపయోగించారు? మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశంలో. అంటే వీళ్ళు రాష్ట్రానికి ఫస్ట్ లేయర్లో ఉండేటువంటి వాళ్ళు. మంత్రులు కార్యదర్శులు అంటే నథింగ్ బట్ మంత్రులు. మంత్రి ఏం చేయాలన్నా కానీ పేపరు ఫైల్ తయారు చేసేది వాళ్ళే, కార్యదర్శులే కదా. హెచ్ఓడీలు సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళు, హెచ్ఓడీలు అందరూ మంత్రులు వీళ్ళే కదా, ఫస్ట్ లేయర్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే. వీళ్ళలో కొంతమంది అభివృద్ధి నిరోధకులుగా మారారు అని చెప్పేసి అంటున్నారు. జనరల్గా ఏంటంటే మీరు చేసినా చెయ్యకపోయినా చెడు అయితే చేయకూడదు, చేతనైతే సహాయం చేయాలి, లేదంటే చెడు చేయకూడదు, హాని చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. మీరు పని చేయకపోయినా పర్లే, హాని చేయకూడదుగా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే ఏంటి, అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారు అని అంటే సర్వీస్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ అంశం యాక్చువల్గా. ఎందుకనంటే ఈ రీసెంట్గానే బయటకు వచ్చింది కదా, రావణ్ అరెస్ట్ సందర్భంగా 2 రిటైర్డ్ ఐపీఎస్లు ఒక సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి టచ్లో ఉన్నారు వాళ్ళకని. అంటే ఇన్సైడ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషను అది పాస్ ఆన్ చేస్తున్నారు అనేది ఒకటి. అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పని చేయాలో వాళ్ళు పని చేయకుండా అడ్డుపడుతుంటే రాష్ట్ర ప్రగతి ఏమైపోతుంది? ఆగిపోతుంది కదా. సో అందుకే అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు, అలా ఉండద్దు మీరు, అది రాష్ట్రానికి నష్టం. అభివృద్ధి నిరోధకులుగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కింద వాళ్ళు ఉంటే సరే అదేదో మినిమైజ్ అవుతుంది. కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి నిరోధకులుగా ఉంటే గవర్నమెంట్ ఏమైపోవాలి, ప్రజలు ఏమైపోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోవాలి? అందుకే ఆయన చాలా సీరియస్గా ఆయన మాట్లాడారు.
ఉన్నత స్థానాల్లో అంటే ఆయనకి ఒక ఐడియా ఉండి ఉంటుంది ఎవరెవరు ఈ నిరోధకులుగా ఉన్నారు, అభివృద్ధి నిరోధకులుగా అనేది ఐడియా ఉండి ఉంటుంది. అంటే కాకపోతే వాళ్ళని హెచ్చరించాడు, ఇండైరెక్ట్గా హెచ్చరించారు, మారతారేమో 3 సంవత్సరాలకు అడుగు పెట్టాము అని చెప్పారు. 3 సంవత్సరాలకు అడుగు పెట్టాము, వీళ్ళనంతలో ఒక మంచి పరిపాలన అందించాలని ప్రయత్నం చేస్తున్నాము, సక్సెస్ అవుతున్నాము. ఈ కొంతమంది అభివృద్ధి నిరోధకులు కనుక వాళ్ళు కూడా కలిసి వచ్చి పనిచేస్తే ఇంకా కొద్దిగా మనం ముందుకెళ్తాము అని చెప్పేసి ఆయన అన్నారు. సార్ అంటే ఈ వార్నింగ్స్ అనేవి అధికారులకు ఇవ్వడం కొత్త కాదు. పదే ఈ 3 ఏళ్లలో ఆయన చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. కానీ మార్పు ఏది? ఈయన మాటల్ని సీరియస్గా తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తాలూకు వైరస్ వాళ్ళ మెదడులో ఉంది, ఇంకా నడుస్తుంది మెదడులో ఉంది. నిన్నగాక మొన్న వెంకటరామరెడ్డి ఎవరు ఆయన డిస్మిస్ చేశారు, అది వేరే విషయం. కానీ ఆయనతోటి సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వచ్చి గుండు చేయించుకున్నారు. గుండు చేయించుకొని ఈ ప్రభుత్వానికి నిరసనగా మాకు 50,000 కోట్లు ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుంది, మాకు బకాయిలు రావాలి, మాకు 50,000 కోట్లు రావాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు గుండు కొట్టేసింది అని చెప్పింది. ఏం పాపం చేసేది ఈ ప్రభుత్వం? లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం పాపం చేసింది? ఉద్యోగులకి 17,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చింది, మరి వాళ్ళకి ఓపీఎస్ 13,000 మందికి ఓపీఎస్ ఇచ్చింది. ఒకవైపు రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి తెలియనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, పేరు పాతదైన వాళ్ళు కాపాడాల్సినటువంటి వాళ్ళే గుండు కొట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ మాకు పిఆర్సీ ఇవ్వండి, లేదా డిఏలు ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఐఆర్లు ఇవ్వండి, ఇట్లాంటి డిమాండ్ చేస్తూ మేము ప్రభుత్వాన్ని దింపుతాం, పడగొడతాం అని చెప్పి ఇప్పుడు జబ్బలు ధరుస్తున్నారు మళ్ళీ. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు నెల 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలని చెప్పేసి ప్రాధాయపడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు చేయగలరు? పోనీ మీరు ఏం చేస్తున్నారు? మీరు చేయాల్సింది ఎవరు? ఆదాయం పెంచాల్సింది ఎవరు? అధికారులేగా. ఆదాయం వనరులు ఎలా వస్తాయని చెప్పాల్సింది అధికారులేగా. ట్యాక్స్ వసూలు చేయాల్సింది వాళ్ళేగా, చేయాల్సింది వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక చెట్టు వేసి ఆ చెట్టు నుంచి కోసుకొని వీళ్ళకి ఇవ్వడు కదా డబ్బులు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంకొకరు ఆయన ఎవరైనా కానీ సొంత జేబుల్లో డబ్బులు అయితే ఇవ్వరు కదా, ప్రజాస్వామ్యమే కదా. మరి ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలి కదా. ఈ రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పారు, ఇంత ఒత్తిడిలో కూడా అభివృద్ధి విషయంలో జాతీయ స్థాయి కన్నా మనం మెరుగ్గా ఉన్నాము అని చెప్పి అభినందనలు తెలిపారు. మన ఉద్యోగులకి, పనిచేసినటువంటి ఉద్యోగులకి అభినందనలు తెలిపారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో అభివృద్ధి రేటు 7.6 ఎంత ఉంది, రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి 9 ఉంది, 9.6 ఉంది. అంటే జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ ఉంది అభివృద్ధి రేటు, టాప్లో ఉంది. భారతదేశంలోనే టాప్లో ఉంది అభివృద్ధి రేటు విషయంలో ఆంధ్రప్రదేశ్. కారణం ఏంటంటే కొత్త రాష్ట్రం కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి, డెవలప్ చేస్తున్నారు. కాకపోతే అందరూ సహకరిస్తే ఉద్యోగులు మరింత స్పీడ్గా వెళ్తారు, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం కూడా ఇప్పుడు మూలధన వ్యయం తగ్గింది. ఇంతకుముందు మూలధనంలో వ్యయం ఎక్కువగా ఉండేది, దానికంటే ఇప్పుడు తగ్గించారు. ఇవన్నీ కొంచెం పాజిటివ్ పాయింట్స్. ఇంకోటి ప్రతి నెల కూడా ఆయన ఆర్థిక అంశం మీద రివ్యూలు చేస్తున్నారు చంద్రబాబు గారు. గతంలో ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ప్రతి నెల ఆర్థిక పరిస్థితి ఏంటి మంది, రూపాయి పోక రూపాయి రాక అనేది ఎప్పుడో బడ్జెట్ అప్పుడు ఉండేది, లేదంటే మధ్యలో ఏదో రివ్యూ చేసుకునేవాళ్ళు. కానీ ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు. కారణం ఏంటంటే అసలు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మన రెవెన్యూ పెంచుకోవాలి, రెవెన్యూ పెంచుకొని మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రెవెన్యూ పెరుగుతుందా లేదా, ఎవరికి ఎలా అలాట్మెంట్ చేయాలి. ఇప్పుడు తల్లికి వందనం ఫండ్స్ రిలీజ్ చేయమంటున్నారు, తల్లికి వందనానికి సంబంధించి డేట్ కూడా ఇచ్చేశారు. సో ఇలా ఆయనేమో తప్పన పడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, తెలంగాణని బాగు చేసాం, తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు నాకు అని చెప్తుంటారు ఆయన. తనకు 2 కళ్ళు అని చెప్తుంటారు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఇచ్చాం తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చాం, ఏమి ఇవ్వలేదు కదా, అమరావతిని చేసిద్దాం, రాష్ట్రాన్ని బాగుపడుద్దాం అని చెప్పి ఆయన తపన పడుతుంటే ఉన్నత స్థానాల్లో కూర్చున్నటువంటి కొంతమంది అభివృద్ధి నిరోధకులు, అంటే జరుగుతున్నటువంటి పనులకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఒక మాట అన్నారు, ఫైల్ పరిష్కరించిన అధికారి మంచోడు, అసలు సమస్యలే లేకుండా చేసే అతను అద్భుతమైన అధికారి అని చెప్పాడు. మిగతా వాళ్ళు ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.